గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్. యూర్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, మనం లేటెస్ట్గా ఎసెన్షియల్లో అప్లికేషన్ డెవలపర్ అనే ఒక జాబ్ రోల్ అయితే రిలీజ్ అయింది. మనం దానికోసం ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి, దానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటని. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు మన వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. దాంతోపాటు మీకు ఈ ఫర్దర్గా ఏమైనా జాబ్స్ కోసం అప్లికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను డెఫినెట్లీ దానికి మీకోసం ఒక వీడియో చేస్తాను. అండ్ దీనికంటే ముందు చెప్పాను కదా మనకి ఎసెన్షియల్ నోటిఫికేషన్ అని. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నౌకరీలో రిలీజ్ చేశారు. చూసుకుంటే ఆ రోల్ చూసుకుంటే అప్లికేషన్ డెవలపర్. దీనికి కావాల్సిన స్కిల్ చూసుకుంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాల్సింది, మస్ట్ హ్యావ్ స్కిల్స్. ఇందులో మీరు ప్రొఫిషియన్సీ ఉంటే వాళ్ళతో ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కోరుకున్నారు. అండ్ మినిమం 0 to 2 years ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ కేస్ యువర్ ఫ్రెషర్ నో ఇష్యూ. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే BE or BTech ఇన్ ఎనీ స్పెషలైజేషన్. BE BTechలో ఏ స్పెషలైజేషన్ పర్లేదు. ఈ ఓన్లీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు. బట్ అవి ఏదైనా వాళ్ళకి కావాల్సింది మాత్రం సి లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. అండ్ లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరు, ఇది ఆఫీస్ ఇది బెంగళూరు. అండ్ మనకి దీనికి కావాల్సిన కొన్ని స్కిల్స్ అయితే ఉన్నాయి. నెట్ ఫ్రేమ్వర్క్, SQL సర్వర్, వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ అండ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, ఇవన్నీ దీనికి కావాల్సిన స్కిల్స్ మనకి. అండ్ ఇది ఎలాగే అప్లై చేయాలని ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ అప్లై అని కంప్లీట్ చేయడం ఉంది. ఇది క్లిక్ చేయగానే మనకి కంపెనీ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం. ఇది చూసారా, ఇది ఎసెన్షియల్ది బెంగళూరు లొకేషన్. ఇది ఫుల్ టైమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది, ఇదంతా ఆన్రోల్. ఇది లొకేషన్ చెప్పాం కదా బెంగళూరు అని. మనకి ఇక అప్లై ఒకటిగానే అప్లై ఒకటి. ఇన్ కేస్ మీకు ఎసెన్షియల్ అకౌంట్ ఉంటే నో ఇష్యూ. ఇన్ కేస్ అకౌంట్ లేనట్టయితే మీరు సైన్అప్ చేయండి. ఎవరికైతే అకౌంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ చేసేయచ్చు. అంటే మనకి లాగిన్ చేయగానే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, మై కెరీర్ అని. స్టార్టింగ్ చూసారు మనకి 1లో అప్లోడ్ రెజ్యూమ్. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అనుకోండి మీరు మీ దాంట్లో ఉంటుంది, మీ యొక్క ఫోల్డర్ ఆల్రెడీ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టగానే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. మీరు ఈ జాబ్ని ఎలా తీసుకుంటే మనం నౌకరీలో చూసాం కాబట్టి మనం నౌకరీ పెట్టండి. ఇక్కడ జాబ్ బోర్డ్ ఉందా, జాబ్ బోర్డ్ క్లిక్ చేసి ఇక్కడ నౌకరీ అని ఉంటుంది చూడండి, ఇది సెలెక్ట్ చేయండి. అండ్ మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క నెంబర్, జెండర్ అండ్ ఎవ్రీథింగ్. డిజేబిలిటీ పెట్టండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన తర్వాత కంటిన్యూ కొట్టండి. అండ్ వన్ థింగ్, మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన మాత్రం ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. అది ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ డెవలపర్, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అవి ఆ టైప్ ఆఫ్ రెజ్యూమ్తో మీరు అప్లోడ్ చేయండి. అంతేగాని అన్నిటికీ సేమ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రోల్కి ఫైనాన్స్ రోల్ కదా అదే రెజ్యూమ్, అండ్ దీనికి అదే రెజ్యూమ్ అయితే అప్లై చేయకండి. దీనికంటే స్పెషల్గా ఒక రెజ్యూమ్ అని చేసుకోండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు, రెజ్యూమ్ నీట్గా క్రియేట్ చేసుకోండి. దీనికి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో కనిపించేలా చూడండి. ఎందుకంటే మనకి రెజ్యూమ్ అంటే అంత ATS ఫిల్టర్లో మొత్తం ఫిల్టర్ అయిపోతున్నాయి. ఎవరైతే ఈ స్కిల్స్ వాళ్ళ ఒక రెజ్యూమ్లో మెన్షన్ చేయట్లేదో వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్లో స్టార్టింగ్ రివ్యూలో రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేషనాలిటీ ఇండియా, సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్, మీ యొక్క పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. అండ్ ఇంకో విషయం కాదు, ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఒక 1 to 2 monthsలో ఎసెన్షియల్ ఏదైనా అప్లికేషన్ పెట్టుంటే ఆల్రెడీ అప్లికేషన్ రన్నింగ్లో ఉంటే ఈ అప్లికేషన్ పెట్టడానికి రావద్దు. ఈ అప్లికేషన్ కావాలనుకుంటే ప్రీవియస్ అప్లికేషన్ విత్డ్రా తీసుకుని అప్పుడు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ అప్లికేషన్ అప్లై చేయలేదు ఎసెన్షియల్ అంటే నో ఇష్యూ, మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 4th one చూసుకుంటే అడ్రస్. అండ్ 5th one ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఇగో ఎస్ఎం పెట్టి. అండ్ వాట్ ఈజ్ మీకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీ అయితే, ఆర్గనైజేషన్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ పెట్టండి. ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి చూసారా, ఈ స్కిల్స్ స్టార్టింగ్ చెప్పిన స్కిల్స్ ఉన్నాయి. ఫ్రేమ్వర్క్, SQL ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు ఈజీ, కొంచెం మిమ్మల్ని కొంచెం మీకు అంటే ప్రయారిటీ వస్తుంది జాబ్ సెలెక్షన్ అని. అండ్ నెక్స్ట్ చూసారా ఎడ్యుకేషన్. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, BE BTechలో ఏ స్పెషలైజేషన్ పర్లేదు, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు. మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఒక PG చేసి ఉంటే PG పెట్టండి, మీ యొక్క UG పెట్టండి. అండ్ మీకు ఏంటంటే 10th అండ్ ఎవ్రీథింగ్ యాడ్ ఎడ్యుకేషన్ కొడితే 1 by 1 మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఇది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అది అప్లోడ్ చేయకుండా మీ యొక్క కెమెరాతో లైవ్గా క్యాప్చర్ చేయండి. దాంతో మీరు పెట్టిన ఫోటో చూడడానికి కొంచెం నీట్గా ఉన్నట్టు పెట్టండి. లైక్ ఎలాగంటే స్టైల్స్ మామూలు సెల్ఫీ టైప్ ఏమైనా అప్లోడ్ చేయకుండా నీట్గా ప్రాపర్గా ఫోటో అనేది పెట్టండి. ఎందుకంటే మన అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి ఇది ఒక రీజన్ కూడా అవుతుంది. అప్లోడ్ చేయగానే నెక్స్ట్ కంటిన్యూ. లాస్ట్ మీకు ప్రివ్యూ అని వస్తుంది, అంటే ఎవ్రీథింగ్ ఓకేనా, ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నాయని. ఇఫ్ ఇన్ కేసు లాస్ట్లో ప్రివ్యూలో మీకు ఏమైనా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే పక్కన మీకు ఎడిట్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకుని మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. మనం చూసారా మనకి ప్రివ్యూ అయితే వచ్చింది. అంత ఓకే అన్నప్పుడు మనకి వెంటనే ఇక్కడ ఉన్నాక చెక్ బాక్స్ ఇవన్నీ క్లిక్ చేసి ఇవన్నీ సబ్మిట్ చేసేయడం గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.